RTI Live News. Ask for right. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం దహేగా మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుకు నిరసనగా నేతకాని మహర్ మాల ఎస్సీ ఉపకులాలకు నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో జాడి దిలీప్ కుమార్ మాట్లాడుతూ ఎస్సీ సామాజిక ఉపకులాలు నేతకాని మహర్ మాల తదితర కులాల వారికి నష్టం జరుగుతోందని, కావున ఎస్సీ ఉపకులాలకు కుల గణన చేసి వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్సీ కులాలు నాయకులు కుమ్మరి రాజన్న, గొర్లపల్లి శంకర్, రాజారాం, దేవాజీ, ప్రకాష్, నాగేందర్, సోమయ్య, మల్లయ్య, నానాసి తదితరులు పాల్గొన్నారు. నేడు దహేగా మండలంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్సీ వర్గీకరణ ఏదైతే సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందో ఆ తీర్పు ఎస్సీలోని 59 ఉపకులాలకు ఆ తీర్పు ద్వారా నష్టం వాటిల్లుతుందని, దాన్ని ఉద్దేశించి ఏదైతే భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన 341 ఆర్టికల్ ప్రకారము మరి వర్గీకరణ చెల్లదని ఆనాటి ప్రభుత్వము ఆనాటి సుప్రీంకోర్టు ప్రకటన ఇచ్చింది. నేడు 7 జడ్జీలతోటి 7 బెంచీలతోటి ఇచ్చిన ఏక తీర్మానం ఏదైతే సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందో ఈ తీర్పును పునః సమీక్షించి సవరణ చేసి ఎస్సీ కులాలలోని అన్ని వర్గాల సామాజిక వర్గాల కులాలను కుల గణన జనగణన చేసి వారి జనాభా దమాష ప్రకారము ఈ యొక్క వర్గీకరణ రిజర్వేషన్ అమలుపరచాలని కోరుకుంటూ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలకు విన్నవిస్తూ ఈ యొక్క సవరణ చేయాలని ప్రాధాయపడుతున్నాము. ఒకవేళ ఈ యొక్క సవరణ చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మరి మా యొక్క ఉపకులాలను అనుసరించి వారి ద్వారా పెద్ద ఎత్తున మున్ముందు ధర్నా కార్యక్రమాలు కానీ ఉద్యమ కార్యక్రమాలు కానీ మా యొక్క హక్కులను సాధించుకోవడానికి మేము వెనుకాడమని అంటూ రేపటి రోజు ఏదైతే రాబోయే కాలాల్లో మరి ఇదే వర్గీకరణ విషయంలో మరి సవరణ చేయాలని కోరుకుంటూ ప్రతి విషయంలో కూడా జనాభా వారి జనాభా ప్రకారము వారికి వర్గీకరణ కేటాయించాలని రిజర్వేషన్ కేటాయించాలని కోరుకుంటూ రాబోయే రోజులలో కలెక్టర్ గారికి కూడా ఈ యొక్క వినతి పత్రం అందజేయడం జరుగుతుందని ఈ యొక్క విలేకరుల సమావేశంలో వివరిస్తూ మరి అందరూ కూడా 59 ఉపకులాల ఎస్సీ సామాజిక వర్గాలు ఏకతాటిపై వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది.